అమరత్వ గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా శ్రీపాద శ్రీవల్లభ గురువు గారికి కూడా ప్రేమపూర్వకమైనటువంటి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. సో వెల్కమ్ మాస్టర్స్. ప్రేమ మాధుర్యము 8 రోజుల వర్క్షాపు. ఈ రోజు మనం 7th డే 7వ రోజులోనికి మనం వచ్చాము. సో నిన్న మనం ఒక విషయం గురించి నేను ఈరోజు చెప్తా అని చెప్పి ఒక రివీల్ చేస్తాను అని చెప్పి అన్నా. నేను మీతోటి నిన్న చూచాయి కూడా చెప్పాను. సో నిన్న ఒక విషయం గురించి మీకు ఒక హింట్ లాంటిది ఒకటి ఇచ్చాను. అంటే మాస్టర్స్ తో అనుసంధానం ఎలా అనేది. మాస్టర్స్ తో అనుసంధానం అంటే మాస్టర్స్ తో అనుసంధానం కావడం అనేది ఒకనొక బహుమతి లాంటిది. అంటే ఎలా అంటే వారు మనకంటే ఒక అడుగు ముందున్నారు, మనకంటే జ్ఞానాన్ని ముందుగా నేర్చుకొని ఆ జ్ఞానాన్ని సాధన చేసి వారు ఒక అడుగు మనకంటే ముందు ఉన్నారు. కాబట్టి వారితో సాన్నిహిత్యం అనేది, వారితో సహచర్యం అనేది మనలో మరింతగా జ్ఞాన బీజాలని మొలకెత్తేలా చేస్తుంది. సో ఎలా జనరల్ గా అయితే ఒక్క మానవుడికి ఒకనొక మాస్టర్ ఉంటారు అని చెప్పి నేను మొన్న చెప్పాను. ఏది నేను 5th డే నాడు చెప్పాను నేను మీకు. అంటే ప్రేమ గురువు ఎవరు అని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శకమైనటువంటి ఒకనొక మాస్టర్ ఉంటారు. సో ఆ మాస్టర్ ఎప్పుడు మనకి సహాయం చేస్తూనే ఉంటాడు, మాస్టర్ ఎప్పుడు మనతో పాటే ఉంటాడు అని చెప్పుకోవడం జరిగింది. రైట్. అయితే ఆ మాస్టర్ మాత్రమే కాకుండా మనం ఎంతో మంది ఆ గురువులతో, మాస్టర్స్ తో మనం అనుసంధానం, సహచర్యం ఏర్పాటు చేసుకోవచ్చు. ఎలా అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, బాగా దృష్టి పెట్టి అర్థం చేసుకోండి మై ఫ్రెండ్స్. ఇప్పుడు మనలో 7 చక్రాలు ఉన్నాయని చెప్పుకుంటాం కదా. ఇప్పుడు జనరల్ గా అది రామ్తా ఎలా చెప్తారంటేనండి, చాలా పర్ఫెక్ట్ గా చెప్తారనమాట ఆయన. ఇప్పుడు మూలాధారం మాత్రమే ఉండదు అంటారు, స్వాధిష్టానంలో స్వాధిష్టానం మాత్రమే ఉండదు, మణిపూరకం మాత్రమే ఉండదు, అలాగే అనాహతము అయినా, విశుద్ధ అయినా, ఆజ్ఞ అయినా, సహస్రార అయినా. సో ప్రతి చక్రంలో 7, ప్రతి చక్రంగా చెప్తాం మనం, సీల్స్ గా చెప్తాం కదా. ప్రతి సీల్ లో ఈ 7 కూడా ఉంటాయి. ఇక్కడ సీల్ అంటే అది కాన్షియస్నెస్. మీ ఏ కాన్షియస్ లో ఉన్నారు, మీరు ఏ చైతన్య స్థితిలో ఉన్నారు తెలియచేయడానికి మీరు ఆ సీల్ లో ఉన్నారు అని చెప్తాం మనం. నేను ఇప్పుడు ఇంకెప్పుడైనా సమయం ఉన్నప్పుడు నేను చెప్తాను రామ్తా పాయింట్ ఆఫ్ వ్యూ సీల్స్ గురించి. ఇప్పుడు జస్ట్ మీకు ఇంట్రడక్షన్ లాగా. సో ఇప్పుడు ఆ మూలాధారం అనేటువంటి సీల్ లో 7 సీల్స్ ఉంటాయండి. మూలాధారము ఉంటుంది, స్వాధిష్టానము ఉంటుంది, మణిపూరకము ఉంటుంది, అనాహతము ఉంటుంది, మనకి విశుద్ధ ఉంటుంది, ఆజ్ఞ ఉంటుంది, సహస్రారం ఉంటుంది. ప్రతి దాంట్లో 7 ఉంటాయి. అవి కూడా ఒకదానిపైన ఒకటి ఉండవు. అంటే 0 దానిపైన ఇంకో పెద్ద 0, ఇంకో పెద్ద 0 లాగా ఉండదు. మీ 7 సీల్స్ కూడా ఇలా ఉంటాయి కంటిన్యూగా. రామ్తా బుక్ లో, అందుకని చూడండి, రామ్తా వైట్ బుక్ లో ఈ కంటిన్యూటీ సింబల్ ఉంటుంది, కంటిన్యూటీ అన్నమాట. అట్లా 7 ఉంటాయి. దాంట్లో మీరు ఏ జ్ఞానంలో ఉంటే ఆ కాన్షియస్నెస్ యాక్టివేషన్ లో ఉంటుంది, మిగతావన్నీ నిద్రానంగా ఉంటాయి. మీరు ఏ చైతన్య పరిధుల్లో ఉంటే, మీ జ్ఞానం ఎంతెంత విస్తృతం అవుతూ ఉంటే ఆ చైతన్య పరిధులు అలా అలా వెళ్తూ ఉంటాయి. సో రైట్. సో 7 కాన్షియస్ లెవెల్స్ అనేవి మీలో ప్రతి ఒక్కరిలో కూడా ఉంటాయి. 7 బాడీస్, 7 కాన్షియస్ లెవెల్స్. ఈ 7 అనేది ఒక యూనిక్ నెంబర్ మాస్టర్. 7 యూనివర్స్ లో ఒక స్పిరిచువల్ యూనిక్ నెంబర్. అందుకే ఏది చూసుకున్నా కూడా దాదాపుగా 7 తో లింకప్ అయి ఉంటుంది. 7 కాన్షియస్ లెవెల్స్ ఉంటాయి, 7 ప్లేన్స్ ఉంటాయి. ఓకే, మనకి 7 కలర్స్ ఉన్నాయి. మనకి ఎలాగో చూస్తుంటే 7 బాడీస్ ఉంటాయి, 7 సీల్స్, ఇంపార్టెంట్ సీల్స్, 7 సీల్స్ ఉంటాయి. సో ఈ 7 కాన్షియస్ లెవెల్స్ లో 7 ప్లేన్స్ అన్నాం కదా. అంటే 7 కాన్షియస్ కి లింక్ గా 7 ప్లేన్స్ ఉన్నాయి. రైట్. అయితే ఒక్క కాన్షియస్ కి ఒక్క ప్లేనే ఉండదు, కొన్ని కోట్ల ప్లేన్స్ ఉంటాయి. 6th వైబ్రేషన్ లెవెల్, అంటే 6th కాన్షియస్ లో ఉండేది 6th వైబ్రేషన్. సో 6th వైబ్రేషన్ తో వైబ్రేట్ అయ్యేటువంటి ప్లేన్స్ కొన్ని కోట్లు ఉంటాయి. సో అలాగే 4th కాన్షియస్నెస్ అనుకుంటే 4th వైబ్రేషన్ లెవెల్ తో వైబ్రేట్ అయ్యే ప్లేన్స్ ఇంకొన్ని కోట్లు ఉంటాయి. ఓకేనా. సో మాస్టర్స్ అనబడేవారు ఏం చేస్తారంటే, వారు ఏ ప్రణాళిక కొరకు, చాలా మంది మోక్షం సిద్ధించుకొని వాయిడ్ లోకి వెళ్ళిపోతారు, యాక్టివ్ గా ఉండరు.
యాక్టివ్ గా ఉండేవారిని మనం మాస్టర్స్ అంటామండి. యాక్టివ్ గా ఉండి ఇంకా మానవాళికి ఇంకా ఇంకా చేయాలి, మనిషికి ఇంకా ఇంకా సహాయం చేయాలి. అంటే మనిషి అంటే ఒక్క భూతల మీదే కాదు, సృష్టిలో ఉన్నటువంటి అన్ని లోకాలలో కూడా మానవులు ఉంటారు చెప్పుకున్నాం కదా. అనుకున్నటువంటి యాక్టివ్ మాస్టర్స్ వారు ఏం చేస్తారంటే, వారు ఎలాంటి వర్క్ నిర్వర్తించాలి అనేది విశ్వగురు మండలి డిసైడ్ చేస్తుంది, వైట్ బ్రదర్హుడ్ అంటాం, రైట్. సో ఇదంతా పెద్ద టాపిక్, నేను సింప్లిఫై చేసి చెప్తున్నాను. సో ఈ వైట్ బ్రదర్హుడ్ ప్రకారంగా ఈ మాస్టర్స్ ఏం చేస్తారంటే, వారి వారి డ్యూటీ నిర్వహణలో భాగంగా ఈ 7 ప్లేన్స్ ని వాళ్ళు పంచుకుంటారు. రామ్తా 7th లో ఉంటాడు, రైట్, రామ్తా 7th లో ఉంటాడు. అలాగే 4th సీల్ లో సెయింట్ జర్మైన్ మాస్టర్ గారు ఉంటారు. అలాగే మహాశివుడు కూడా 4th లో ఉంటారు. అలా 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 5th లో కొంతమంది ఉంటారు, 6th లో కొంతమంది ఉంటారు, ఉన్నారు. ఆ లిస్ట్ ఉంది ఎవరెవరు ఎక్కడ ఉంటారు అనేది. సో వారి వారి వర్క్ ను బట్టి ఉన్నప్పుడు ఆ 7 ప్లేన్స్ అనేవి కూడా మీ బ్రెయిన్ కి ఉన్నటువంటి ఒకనొక అద్భుతమైన గిఫ్ట్ ఏంటంటే, రామ్తా బ్రెయిన్ వర్క్షాప్ మళ్ళీ రిపీటెడ్ గా చూడండి, నాది దాంట్లో నేను చెప్పుకున్నాను ఈ విషయాన్ని. మీ బ్రెయిన్ అనేది ఒకే సమయంలో ఈ 7 ప్లేన్స్ తో కూడా మీ బ్రెయిన్ అనేది అనుసంధానమై ఉంటుంది. మీ బ్రెయిన్ ఒకే సమయంలో 7 ప్లేన్స్ తో లింకప్ అయి ఉంటుంది, రైట్. సో అలాగే మీలో కూడా 7 కాన్షియస్నెస్ ఉంటాయి. సో మీరు ఏ కాన్షియస్నెస్ కి మీరు ఎదిగితే ఆ కాన్షియస్నెస్ కి అనుసంధానంగా ఉన్నటువంటి ఆ వైబ్రేషన్ ఉంటుంది, ఆ వైబ్రేషన్ కి అనుసంధానంగా ప్లేన్ ఉంటుంది, ఆ ప్లేన్ కి ఆ మాస్టర్ ఉంటాడు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నా మాస్టర్స్, ఇప్పుడు నేను ప్రేమ మాధుర్యం అనేటువంటి బుక్ ఇప్పుడు ఈ సెషన్ లో నేను చెప్పాలి అనుకుంటే, దీనికంటే ముందు ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ నాకు ఒక ప్రిపరేషన్ ఉంటుంది. సో ఆ ప్రిపరేషన్ లో భాగంగా నేను నాలో ఉన్నటువంటి 4th బాడీని లేదా నాలో ఉన్నటువంటి 4th లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ని నేను యాక్టివేట్ చేస్తాను. సో 4th లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ యాక్టివేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ 4th ప్లేన్ ఫిజికల్ గా కూడా ఉంటుందండి. ఆ ప్లేన్, ఆ 4th ప్లేన్ లో ఉన్నటువంటి ఎవరైతే ప్రేమకు సంబంధించినటువంటి శ్రీపాద శ్రీవల్లభ మాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో వారితో ఒక లింకప్ అనేది ఏర్పడుతుంది, రైట్. అలాగే నేను అబండెన్స్ గురించి చెప్పాలి అనుకున్నాను అనుకోండి. సో సెయింట్ జర్మైన్ మాస్టర్స్ 3rd లో ఉంటారు, 4th లో కూడా ఉంటారు. సో నేను ఒక అబండెన్స్ చెప్పాలి, మీకు ఒక సంపద గురించినటువంటి జ్ఞానం అందించాలి అనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే, నా మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ నేను చేస్తాను. సో 3rd లెవెల్ ఆఫ్, ఇక్కడ 1 తక్కువ 7 ఎక్కువ అని కాదండి. 1లో ఒకటే ఉంటే 1 తక్కువ అనుకోవచ్చేమో, కానీ ఆ 1లో కూడా 7 ఉంటాయి, 7లో కూడా 7 ఉంటాయి. ఏది కూడా తక్కువ కాదు. కాకపోతే ఆ 1లో 7 ఉన్నప్పుడు 1లో ఉండి 7 ఆపరేట్ చేయగలిగితే అది అల్టిమేట్. కానీ ఏం సంభవిస్తుంది అంటే, 1లో ఉండి 1కి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం పెట్టుకొని చేస్తాం. సో నేను 3rd లో ఉన్నప్పుడు ఏం చేస్తానంటే, 3rd లోకి వెళ్తాను. మీకు సంపద గురించి నేను చెప్పాలి, నేను 3rd లోకి వెళ్తాను కంపల్సరీగా. 3rd లోకి వెళ్ళి 3rd ప్లేన్ తో నేను అటాచ్మెంట్ లో ఉన్నప్పుడు, ఆ 3rd ప్లేన్ మీద ఎవరెవరైతే ఐశ్వర్యానికి సంబంధించినటువంటి మాస్టర్స్ ఉంటారో వారితో ఒకనొక లింకప్ అనేది అట్లా ఏర్పాటు అలా జరుగుతుంది. నేను ఇందాక 7 o'clock ద క్రియేటర్ వర్క్ షాప్ చెప్పాను. నేను క్రియేటర్ వర్క్ షాప్ కోసం నేను రామ్తాతో ఎలిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు 7th లెవెల్ ఆఫ్ కాన్షియస్ కి వెళ్తాను, 7th నుంచి ఆపరేట్ నేను చేస్తాను. ఓకేనా. సో అలా ప్రతి ఒక్కరూ చేయొచ్చు. నేను ఇంతమంది మాస్టర్స్ గురించి, అది నా బహుమతిగా నేను చెప్పుకుంటూ ఉంటాను, ఇంతమంది మాస్టర్స్ గురించి కూడా నేను చెప్పగలుగుతున్నాను అంటే ఆ కాన్షియస్ ని ఆపరేట్ నేను చేయగలుగుతాను. అది మీరు కూడా చేయొచ్చు అని చెప్తున్నాను. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, అది మీరు కూడా చేయొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఆ అద్భుతమైనటువంటి విద్య తమలోనే ఉంది. కానీ దానికి కావాల్సింది ప్యూర్ మైండ్ కావాలి. ఇది మాత్రం ఖచ్చితంగా ప్యూర్ మైండ్. ఈర్ష్య అనేది మనిషికి ఉండకూడదు. అంటే అంటే మనకు స్వచ్ఛత ఉండాలి. ద ప్యూరిటీ, ప్యూర్ లవ్, ప్యూరిటీ అనేది గనక ఉంటే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క మానవుడు సైతం ఈ గురువులందరితో కూడా సంభాషించగలడు, అందరి దగ్గర నుంచి జ్ఞానాన్ని తీసుకోగలడు, తాను నేర్చుకుంటూ విశ్వానికి పంచగలడు. నేను అందుకే మొన్న కూడా నన్ను ఇలా అంటే అందరూ మాస్టర్స్ కి సంబంధించి చెప్పగలిగే వాళ్ళు ఒక 1000 మంది దాకైనా కావాలి నాకు అని చెప్పాను. దాని వెనకున్నటువంటి కారణం ఇది. ఓకే, రైట్. మళ్ళీ ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు దీని గురించి ఇంకా మనం డీపర్ గా మనం తెలుసుకుందాము. సో ప్రేమ మాధుర్యంలో నిన్న మనం దైవము పిల్లలు దగ్గర మనం ఉన్నాము. అందుకనే రామ్తా మాస్టర్ ఏం చెప్తారంటే, మళ్ళొకసారి దీన్ని నేను రీకలెక్ట్ చేసి నెక్స్ట్ దైవము స్నేహితుల్లోనికి వెళ్తాను. ఇక్కడ రామ్తా ఏం చెప్తారంటే, ఒక విషయాన్ని రామ్తా వాయిస్ లోనే ఫస్ట్ పర్సన్ లోనే, ఇది ఎక్కువగా ఫస్ట్ పర్సన్ లోనే చెప్తూ వస్తున్నాను కదా నేను. ఏంటి నిన్న మనం ఒక 5-10 సార్లు కూడా చెప్పాను నేను ఈ విషయం గురించి. సమర్పించడము, ఇవ్వడము, ఆశీర్వదించడం, ఈ 3 అనే ప్రేమ స్వరూపాలే.
ఒక సమర్పణ భావము, ఇవ్వడము, ఆశీర్వదించడం, బ్లెస్సింగ్స్. గురువుల బ్లెస్సింగ్స్ కూడా వారి ప్రేమకి స్వరూపమేనండి. అది గురువు మిమ్మల్ని ఆశీర్వదించాడు అంటే గురువు తనకున్నటువంటి అపరిమితమైనటువంటి అపారమైనటువంటి ప్రేమలోంచి మిమ్మల్ని దీవిస్తున్నాడు అని అర్థం. అప్పుడు ఆ గురు దీవెన కూడా, గురువు యొక్క ఆశీర్వచనం కూడా మీకు పనిచేస్తుంది. అలాగే పెద్దవాళ్ళ ఆశీర్వచనాలు, పెద్దవారి ఆశీర్వచనాలు చాలా చాలా ముఖ్యమైనవి కూడా మాస్టర్స్. ఎందుకంటే ఆశీర్వదించడం అనేది వారి ప్రేమలోంచి వాళ్ళు చేస్తారు. కాబట్టి ప్రేమలోంచి చేసిన ప్రతిది కూడా ఆశీర్వాదం కిందకి వస్తుంది. సో కాబట్టి సమర్పించడము, ఇవ్వడము, ఆశీర్వదించడం అనేవి మనకి ప్రేమ యొక్క అత్యంత ముఖ్యమైన ప్రేమ స్వరూపాలే, ప్రేమలో భాగాలే. చూడండి, అందుకే రామ్తాగా ఏంటంటే పుట్టినరోజు వేడుకలు మీరు జరుపుకోవడం కూడా, ప్లస్ పుట్టినరోజు వేడుకలు, మీ బర్త్డే మీరు జరుపుకోవడానికి, ప్లస్ కొన్ని పండుగలు మనం జరుపుకోవడానికి ఒక అర్థం ఏంటంటే ఇవన్నీ ఉన్నతమైన భావాలతో నిర్వహించబడినవే, ఉన్నతమైనటువంటి భావాలతో సమర్పించబడినవే. ఎందుకంటే పుట్టినరోజు మీరు ఎందుకు మీరు జరుపుకోవాలి, పుట్టినరోజు కూడా రామ్తాగా చెప్తూ ఉంటారు, పుట్టినరోజు ఖచ్చితంగా జరుపుకోవాలి. కానీ పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి అంటే, పుట్టినరోజు అనేది మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనం ధన్యవాదాలు తెలిపి, మనం కృతజ్ఞతలు తెలియచేసి, వారి నుంచి ఆశీర్వచనం కోసం మనం పుట్టినరోజు వేడుక జరుపుకోవాలి. అంతేకాని పుట్టినరోజు అనేది సంఖ్యని మనం కొలిచేటువంటి కొలమానంగా మనం ఎప్పుడు చూడకూడదు. అంటే క్యాండిల్స్, నెంబరింగ్ క్యాండిల్స్ అనేవి ఎప్పుడు పెట్టవద్దు అంటారు రాంతా. జనరల్ గా మన ఏజ్ 25, 35 అనుకోండి, 35 ఉన్న క్యాండిల్ అది వద్దు. ఏజ్ నెంబర్ అనేది అక్కడ చూపించవద్దు. పుట్టినరోజు వేడుక మీ నచ్చిన పద్ధతిలో, మీ సాంప్రదాయ పద్ధతిలో మీరు జరుపుకోండి. కానీ దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు మీరు ధన్యవాదాలు తెలుపుకునేటువంటి వేడుక. అలాగే ప్రతి పండుగలో కూడా ఆశీర్వచనాలు ఉంటాయి. నూతన వస్త్రాలతో మనం అలంకరించుకుంటాము, కొత్త దుస్తులు మనం ధరిస్తాము, పెద్దవాళ్ళని మనం పిలుస్తాము, లేదా అందరూ బంధువుల ఇళ్ళకి వెళ్తాము, కృతజ్ఞతలు మనం తెలియచేసుకుంటాము, మనం ఆలయ బలయ లాంటివి మనం చేసుకుంటాము, ఆశీర్వచనాలు తీసుకుంటాము, ఆశీర్వచనాలు ఇస్తాము. ప్రతి పండుగ కూడా ప్రేమ స్వరూపమేనండి. ప్రేమని పంచడానికి, ప్రేమని స్వీకరించడానికి కూడా మనకి ప్రతి పండుగ కూడా మనకు ఉంటుంది. సో అందుకే ఒక పిల్లలు ఖచ్చితంగా అందరూ బర్త్డే వేడుక జరుపుకోవచ్చు. దాంతో పాటుగా ఒక రామ్తానే అయినటువంటి నేను ఒక్క విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అది ఏంటంటే, కనీసం ఇప్పటికైనా మీరు మీ పిల్లలకు ప్రేమించడం అనేటువంటి మధురమైన దివ్య భావన యొక్క జ్ఞానబోధ చేయండి. ఇక్కడ ప్రేమించడం అంటే మన భాషలో, మన సినిమాలు, మన 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 సమాచార సామాజిక మాధ్యమాలు ఇవి చెప్తున్నది కాదండి. లవ్ అనేటువంటి పదం అనేది స్పిరిచువల్, ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రేమించడం అనే దివ్య భావన యొక్క జ్ఞానబోధ మీరు చేయాలి ఖచ్చితంగా. లేకపోతే అజ్ఞానంలో వాళ్ళు కొనసాగుతూ ఉండి ఆ తర్వాత మీరు వారికి పిల్లలుగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సంఘటనలు కొన్ని పునరావృతాలు అవుతూ ఉంటాయి. అందుకనే ఇప్పుడే ఈ శుభముహూర్తంలోనే, ఈ శుభ తరుణంలోనే మీ యొక్క వంశాంకురాలకు మీరు ప్రేమ గురించి చెప్పండి, ఇవ్వడంలో ఉన్న మాధుర్యం గురించి చెప్పండి, దైవం గురించి చెప్పండి, ఆత్మ గురించి ప్రబోధించండి. దైవానికి, ఆత్మకు, ప్రేమకి, స్వయానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పండి. ఇవ్వడంలో ఉన్న మాధుర్యాన్ని మీరు చెప్పండి. ఈ రోజే ఈ నూతన వరవడికి అంకురార్పణ చేయండి. ఒక రామ్తానే అయినటువంటి నేను ఈ విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. అందుకే ఈ ప్రేమ మాధుర్యం అనేటువంటి పుస్తకాన్ని వారికి ఇవ్వండి. నేను దీని యొక్క ఇంగ్లీష్ పీడిఎఫ్ గురించి కూడా నేను చేస్తున్నాను. అది నా దగ్గర ఎందుకు అందుబాటులో లేదు ఇంగ్లీష్ పీడిఎఫ్. అయితే లవ్ కి సంబంధించి రామ్తావ్ ఇంకా 2 బుక్స్ ఉంటాయి. ఆ పీడిఎఫ్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. సో ఇంగ్లీష్ వచ్చు అనుకున్న వాళ్ళకైతే, అంటే పిల్లలు ఇంగ్లీష్ విద్య నేర్చుకుంటున్నారు, తెలుగు పుస్తకాలు ఎక్కడ చదువుతారు అనుకున్న వాళ్ళకి నేను, అంటే ఎగ్జాక్ట్లీ ఈ బుక్ అని కాదు, లవ్ గురించి రామ్తాది ఇంకో పీడిఎఫ్ కూడా ఉంది, అది నేను సెండ్ చేస్తాను. దీని గురించి కూడా నేను వెతుకుతున్నాను. ఒక 2-3 డేస్ నాకు అందుబాటులోకి వస్తుంది ఖచ్చితంగా. అది మీకు సెండ్ చేస్తాను, రైట్. ప్లస్ ప్రేమాధుర్యం బుక్స్ నేను చెప్పినట్లుగా మీకు ఫిబ్రవరి 2 నుంచి మీకు అందుబాటులో ఉంటాయి ప్రకృతి వ్యాలీలో, రైట్. దైవము, స్నేహితులు. నిజంగా చెప్పాలి అంటే మీ స్నేహితుల్ని మీరు ప్రేమించడం అంటే ఆ ప్రేమ వారి స్వరూపాన్నో, వారి స్వభావాన్నో గురించి కాదు. మీ స్నేహితులని మీరు ప్రేమించడం అంటే వారి నుంచి ఏదో లాభం ఆశించి,
వీరిని మన స్నేహితులుగా చేసుకుంటే వీరి నుంచి మనకు ఆర్థిక పరమైన లాభమైనా కావచ్చు, లేదా ఇంకేదైనా పరమైన లాభమైనా ఉండొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడు స్నేహితుల్ని ఎంచుకోకూడదు. స్నేహితులను ఎంచుకోవడం వెనకాల ప్రేమ అనేటువంటి భావన ఉండాలి. ఆ ప్రేమ కేవలం మీకు ప్రేమ మీద ఉన్న ప్రేమ వలన మాత్రమే అయి ఉండాలి. ప్రేమ మీద ఉన్న ప్రేమ వలన మాత్రమే మీరు మీ యొక్క స్నేహితుల్ని ఎంచుకొని ఉండాలి. మీరు స్వరూపాన్నో స్వభావాన్నో ప్రేమిస్తే దానికి వేరే పేరు పెట్టుకోండి. దానికి ఆకర్షణ అనేటువంటి పేరు దానికి బాగా సెట్ అవుతుంది. అది ప్రేమ అనే పేరు దానికి సెట్ అవ్వదు, అది ఆకర్షణ అవుతుంది. అందుకే ప్రేమను మీరు ప్రేమించి ఆ ప్రేమ మీలో ఒక వెల్లువలా పుట్టుకొచ్చినప్పుడు ఆ ప్రేమకి ఏ కొలతలు ఉండవు, ఏ అంచనాలు ఉండవు. ఆ ప్రేమ ధార అనేది అంతమే లేకుండా అనంతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రేమ ధార ప్రవహించినప్పుడు ఆ ప్రేమ ప్రవాహంలో స్వరూపాలు, స్వభావాలు, సంఘటనలు, ద్రోహాలు ఏమైనా ఉంటే అన్ని కొట్టుకుపోతాయి. అది నిజమైనటువంటి ప్రేమ అంటే. అంతేకాని ఆ మనిషి మిమ్మల్ని తిరిగి ప్రేమించడం కోసమే మీరు వాళ్ళను ప్రేమించే ప్రేమ, అది ఒక ఇన్వెస్ట్మెంట్, అది పెట్టుబడి మాత్రమే అవుతుంది. అది ఒక పెట్టుబడి అంతే. ఒక పెట్టుబడి మీరు పెడుతున్నారు, దాని నుంచి లాభం మీరు ఆశిస్తున్నారు. అది వ్యాపార సంబంధంగా మారిపోతుంది. దాంట్లోంచి ఎలాంటి మాధుర్యాన్ని కూడా మీరు చవి చూడలేరు. రైట్? అందుకే స్నేహితులు, మీకు ఎంతమంది రామ్తా, మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు? చాలా తక్కువ మంది. నాకు అసలు స్నేహితులు అనేవారు ఎవరు లేరు అనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి ఎవరో ఒకరన్నా స్నేహితులు అనే వాళ్ళు ఉంటారు. కానీ వారితో మీరు స్నేహం చేయడంలో మీ మర్మం ఏంటి? వారితో మీరు స్నేహం చేయాలంటే, వారితో మీరు స్నేహం మీరు చేస్తున్నారు కదా, ఒక్కసారి నిజాయితీగా మీ గుండె మీద చేయి వేసుకొని మీ అంతరంగంలో ప్రశ్నించుకోండి. సెషన్ అయిపోయిన తర్వాత అయినా సరే, వారితో మీరు స్నేహం చేయడం వెనకాల మీ ఉద్దేశం ఏంటి? మీరు ఏమి ఆశించి వారితో స్నేహం చేస్తున్నారు? వారి దగ్గర నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించి మీరు వారితో స్నేహం చేస్తున్నారు? అసలు మీరు ఒకరితో స్నేహం చేయాలంటే మీకు ఏ అర్హతలు ఉండాలి? అంటే మీ స్నేహితులకి ఏ అర్హతలు ఉండాలి? అలాగే మీరు మీ స్నేహితుల్ని ఎన్ని స్థాయిలుగా మీరు విభజించారు? కొంతమంది స్నేహితులు అంటారు, కొంతమంది ప్రాణ స్నేహితులు అంటారు, కొంతమంది ముఖ్య స్నేహితులు అంటారు, కొంతమంది చాలా దగ్గర స్నేహితులు అంటారు. అలాగే స్నేహం అనేటువంటి ముసుగులో కొన్ని కొన్ని గ్రూప్స్ కూడా మీరు ఏర్పాటు చేసుకుంటారు. ఇవన్నీ కూడా నేను గమనిస్తూనే ఉంటాను, నాకు తెలుసు. కానీ నిజానికి ఇన్ని స్నేహాలు ఉండవు. స్నేహము, ముఖ్య స్నేహము, ప్రాణ స్నేహము, చాలా దగ్గర స్నేహితులు, ఇంతమంది స్నేహితులు ఉండరు, ఇన్ని స్నేహాలు ఉండవు. స్నేహం అనేటువంటి మధురమైన తోటలో విరబూసిన పుష్పమే ప్రేమ అంటే. స్నేహం అనేది ఒక తోట, ఒక విరబూసిన తోట అయితే ఆ అందమైన విరబూసిన తోటలో పూసినటువంటి పుష్పం ఏదైతే ఉందో అదే ప్రేమ. ఇది అర్థం చేసుకుంటే మీకు స్నేహము, ప్రేమ ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం, అసలు స్నేహంతోనే స్నేహితుల మధ్యనే అసలు సిసలైనటువంటి ప్రేమ ఉండాలి అనేటువంటి భావన, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. నోట్బుక్ ఉంటే మీరు రాసుకోవచ్చు మాస్టర్. స్నేహం అనే మధురమైన తోటలో విరబూసిన పుష్పమే ప్రేమ. అలాంటి మధురమైనటువంటి స్నేహ భావనకి ఎలాంటి అర్హతలు ఉండాలి, ఎలాంటి కొలమానాలు ఉండాలి? స్నేహం అనే మధుర భావన ఉంటే చాలు. ఆ మధుర భావనతో స్నేహం చేయగలిగితే, ఆ మాధుర్యాన్ని చవి చూడగలిగితే, ఆ స్నేహానికి అర్హతలు, కొలతలు ఏమీ అవసరం లేదు. అసలు ఎవరైనా మీకు స్నేహితులు కావాలి అని చెప్పి మీరు ఎందుకు అనుకుంటారు? స్నేహితుడు అంటే ఆప్యాయత పంచి ఇచ్చే ఆప్తుడు కదా. నిజానికి ఒక స్నేహితుడు మనకి ఎందుకు? మనకు ఒక ఆప్యాయత, ఒక తోడు, ఒక భరోసాగా, ఒక మార్గదర్శకుడిగా, మన మనసులోని భావాలు పంచుకునేటువంటి ఒకానొక వ్యక్తిగా, ఇవన్నీ ఉంటే చాలు. మరి ఇవి ప్రయోజనాలు కావంటారా? కావండి. ఇవి ఆత్మస్థాయిలో ఉన్నటువంటి ఇచ్చిపుచ్చుకోవడంలో భాగంగా ఉంటాయి. కానీ భౌతిక స్థాయిలో ఒకరితో స్నేహం చేస్తే వారి నుంచి ఆర్థికంగా లాభపడొచ్చు, ఒకరితో స్నేహం చేస్తే సరే అదొక ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది తప్ప అది నిజమైన స్నేహం కాదు. నిజానికి స్నేహితుడు అంటే ఒక ఆప్యాయతను పంచేటువంటి కానొక ఆప్తుడే కదా. ఆ ఆప్తుడిది మనం ఒక పెట్టుబడి రూపంలో చూడడం అంటే అది స్నేహానికి అవమానం చేసినట్లు. అందుకే ఒక స్నేహితుడిని ప్రేమించగలగడం అంటే నిజానికి ఒక సహదేవుణ్ణి, ఒక సహ సృష్టికర్తని ప్రేమించినట్లే. నీ స్నేహితుణ్ణి నువ్వు స్వచ్ఛంగా అన్కండిషనల్ లవ్ గా ప్రేమించడం అంటే ఒక సహదేవుణ్ణి, ఒక సహ సృష్టికర్తని ప్రేమించినట్లే. ఆ సహ సృష్టికర్తను ప్రేమించగలిగే సామర్థ్యము
మీలో ఉంది అంటే ఆ సృజనాత్మకత, ఆ ఇచ్చి అనేటువంటి భావన మీలో పెరుగుతుంది. కానీ మీకు డౌట్ రావచ్చు ఇక్కడ, ఆ స్నేహంలో మనం ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాం కదా. స్నేహంలో ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది, కానీ అది 1 సెకండ్ మాస్టర్స్, సారీ, స్నేహంలో ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది ఖచ్చితంగా. సహాయం ఉంటుంది స్నేహంలో, ఇచ్చిపుచ్చుకునేటువంటి హెల్పింగ్ నేచర్, సహాయం ఉంటుంది. అది వ్యాపార ధోరణికి భిన్నంగా ఉంటుందండి. జనరల్ గా ఉండేటువంటి వ్యాపార ధోరణికి భిన్నంగా స్నేహంలో ఉండే ఇచ్చిపుచ్చుకోవడం, సహాయం, హెల్పింగ్ నేచర్ గా ఉంటుంది. మీకు సహాయం కావాలి, స్నేహితుడు మీకు సహాయం మీకు చేస్తాడు. స్నేహితుడు మీకు సహాయం చేయడం వేరు, వాడు సహాయం చేస్తాడు కాబట్టి వాడితో స్నేహం చేయడం వేరు. రెండు విభిన్నంగా ఉంటాయి. స్నేహితుడు అంటే స్నేహితుల మధ్య హెల్ప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ హెల్ప్ చేస్తాడు కాబట్టి స్నేహం చేయడం అనేది స్నేహం అనేటువంటి భావనకి ద్రోహం చేసినట్టు. అది మీకే ముందు ముందు మీరు ఆ స్నేహాన్ని మధురంగా ఆస్వాదించలేరు. కానీ మీలో ఎంతో మందిని ప్రేమించినట్టుగా, ఎంతో మందితో స్నేహంతో ఉన్నట్టుగా మీరు నటిస్తూ ఉంటారు. మీ అంతరంగంలో మీలో మీరు ఒకసారి రీచెక్, పరిశీలన కనుక మీరు చేసుకుంటే, మీకు 10 మంది 20 మంది స్నేహితులు ఉంటే ఉండొచ్చుగాక, దాంట్లో మీకు ఆప్తులు ఒకరో ఇద్దరు ఉంటారు. అంటే వారితోనే నిజమైన స్నేహం మీరు చేస్తారు. మిగతా వారందరితో మీ అవసరాల కోసం మీరు నటిస్తూ ఉంటారు. అది నటన. స్నేహం అనేది ఒక నటన, ప్రేమ అనేది ఒక నటన ద్వారా వారి దగ్గర మీరు నటిస్తూ ఉంటారంతే. వారందరినీ మీరు స్నేహితులుగా చెప్పుకున్నా అది వ్యాపార నిమిత్తం, ఇన్వెస్ట్మెంట్ లాగా మీరు స్నేహం చేస్తూ ఉంటే ఇదంతా ఒక వ్యాపారం లాంటి వాడే. అది వద్దు, అది వద్దు. మీరు అనుకునే ఆ స్నేహంలో మీ స్నేహితుడు ఏం చేస్తారంటే, మీరు అనుకునేటువంటి స్నేహంలో మీ స్నేహితుడు అంటే మీరు కేవలం మీ స్నేహితుడిని ఇచ్చేవాడుగానే భావిస్తూ ఉంటారు. మీ స్నేహితుడిని మీరు ఇచ్చేవాడుగా భావిస్తూ ఉంటారు, ఒక ఇచ్చేవాడుగానే మీరు చూస్తారు. అలాంటి స్నేహంలో ప్రేమ ఉండదు. ఆ మాధుర్యాన్ని మీరు చవి చూడలేరు. అంటే నిజానికి తను ఇస్తున్నాడు కాబట్టి మీరు ఏం చేస్తున్నాడు, అతనికి స్నేహితుడు అనేటువంటి ఒక ఆ గౌరవప్రదమైనటువంటి బిరుదు పట్టం గట్టి మీరు అతన్ని గౌరవిస్తున్నారు. అతను ఇవ్వడం ఆప్ చేస్తే అతనితో మీ స్నేహం కూడా ఆగిపోతుంది, మీరే ఆప్ చేస్తారు స్నేహాన్ని. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది, మీరు కేవలం పుచ్చుకునే వాళ్ళుగానే ఉంటున్నారు కదా ఆ సమయంలో. మీరు ఎంతగా మీరు పుచ్చుకునేవారుగా ఉంటే మీలో ప్రేమ వికసించదు, మీలో స్నేహం వికసించదు. మీరు కూడా ఇచ్చేవారిగా ఉండాలి. ఎంతసేపటికి మీ స్నేహితుడిని ఇచ్చేవాడుగా చూస్తుంటే మీరు పుచ్చుకునేవాడుగా ఉంటారు, మీలో స్నేహం అనేది వికసించదు. అందుకే కేవలం ఇవ్వడం అనేటువంటి మాధుర్యాన్ని అనుభవించడానికే ఇవ్వడం జరిగితే అప్పుడు ఆ ఇవ్వడంలో నిజాయితీ ఉంటుంది. ఆ ఇవ్వడంతోనే ప్రేమ వికసిస్తుంది. ఆ ఇవ్వడం అనే మధుర భావనలోనే స్నేహం కూడా వికసిస్తుంది. కానీ చాలా మంది ఏమంటారంటే, మీలో చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే, నమ్మకమే స్నేహానికి పునాది అనేటువంటి ఒక స్టేట్మెంట్ ని మీరు చెప్తూ ఉంటారు. కానీ నిజమైన స్నేహానికి నమ్మకం పునాది కాదు, నిజమైన స్నేహానికి ఇవ్వడం పునాది. ఇవ్వడం పునాది. ఇస్తూనే ఉండాలి. ఇవ్వడం అనేది ఒక పునాది అన్నమాట. చూడండి, ఎన్నెన్నో రహస్యాలు, ఎన్నెన్నో విషయాన్ని మీరు మీ మీ స్నేహితులతో మీరు పంచుకుంటూ ఉంటారు. అంటే మీరేంటి, మీ స్నేహితుల్ని కూడా మీరు ఒక అంతర్భాగంగానే మీరు చూస్తూ ఉంటారు. మీకు తెలిసినటువంటి మీదైనటువంటి ఒక రహస్యాన్ని మీరు స్నేహితులతో పంచుకున్నారు అంటేనే అతనికి నీ సగభాగాన్ని ఇచ్చేసినట్లే, నీ అంతరంగంలో తనకి స్థానాన్ని ఇచ్చినట్లే. అంటే నీ దివ్యత్వంలో తనకి స్థానాన్ని ఇచ్చినట్లే, తన్ను మీరు ఒక సహదేవుడుగా చూస్తున్నట్లే. రైటా మాస్టర్స్? కాబట్టి ఇవ్వడం అనేటువంటి ప్రక్రియ స్నేహంలో మీరు అలవాటు చేసుకోండి. అందుకే నిజమైన స్నేహితులు ఎప్పుడు కూడా, చాలా మంది మీరు చూస్తూ ఉంటే బాల్యంలో నిజమైన స్నేహానికి పునాది పడుతుంది. బాల్యంలో ఇవ్వడం ఉంటుంది, పుచ్చుకోవడం తక్కువే ఉంటుంది. పుచ్చుకున్నా మళ్ళీ ఇస్తూ ఉంటాం. ఇవ్వడం పుచ్చుకోవడం అనేది వ్యాపార ధోరణితో కాకుండా ఒకానొక ప్రేమ ధోరణితో ఉంటుంది. అందుకే చాలా మందిని గమనించండి, బాల్యంలో స్నేహితులైన వారు చివరి వరకు ఉంటారు. ఎందుకంటే బాల్యంలో అక్కడ పడుతుంది ఆ పునాది, ఇవ్వడం అనేటువంటి పునాదిగా పడుతుంది. ఎందుకంటే బాల్యంలో స్వచ్ఛంగా ఉంటాము, ఇవ్వడం గురించి ఉంటాము, ఒకానొక దైవంగానే ఉంటాము. కాబట్టి బాల్య స్నేహితులు చాలా చివరి వరకు కూడా ఉంటారండి. ఎంతో మంది మనం చూస్తూ ఉంటాం. మధ్యలో మనం వ్యాపార ధోరణితో ఉంటాము, వ్యాపారం ముగిస్తున్నట్లే ఆ స్నేహం కూడా ముగిసిపోతూ ఉంటుంది. సో కాబట్టి స్నేహంలో ఇవ్వడాన్ని మీరు అలవాటు చేసుకోండి. అలాగే
మీరు మీ స్నేహితులని కూడా ప్రేమించినప్పుడు ఆ ప్రేమ వారి స్వరూపాన స్వభావాన్ని అయి ఉండకూడదు అని చెప్పుకున్నాం కదండి మనం. కానీ ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎందుకు ఇవ్వడం గురించి ఇన్నిసార్లు తల్లిదండ్రులతో ప్రేమలో కూడా మనం ఇవ్వడం గురించి మాట్లాడుకున్నాం, తల్లిదండ్రులు ఇవ్వడం గురించి మాట్లాడుకున్నాము, పిల్లలతో ఆ, స్నేహం గురించి అంటే పిల్లలతో ప్రేమలో కూడా మనం ఇవ్వడం, ఎందుకు మనం ఇవ్వడానికి మనం ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంటే చూడండి, ఒకానొక సమయంలో సైతం మీరు ఇస్తూ మీకు ఎంతో మంది స్నేహితులు ఉండొచ్చు, వారిని మీరు ఎంతగానో ప్రేమించి ఉండొచ్చు గాక, ఆ ప్రేమలో మీరు మీకున్నటువంటి సర్వస్వాన్ని ఇచ్చి అలసిపోయి సొలసిపోయి ఇంకా ఇవ్వడానికి ఏమీ లేదని తెలిసి మీరు కుప్పకూలిపోవచ్చు. అంత మాత్రాన మీ పని అయిపోయిందని అనుకోవద్దు. మీరు ఇస్తున్నారు అంటేనే మీ దివ్యత్వాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. మీరు ఇస్తున్నారు అంటేనే మీ సహజ తత్వాన్ని అభివ్యక్తిస్తూ ఉన్నారు. మీరు ఇవ్వడం అంటే ప్రేమించడం అనేటువంటి ఒక మధుర భావని ఆస్వాదిస్తూ ఉంటే అంతా దివ్యమే ఉంటుంది, అంతా స్వయమే ఉంటుంది. ఆ ప్రేమతత్వం మీకు ఏమందిస్తుంది గనుక తెలుసా? మీరు ఇచ్చిన దానిని మించినటువంటి దివ్య కానుకలను మీకు అందిస్తుంది మీ స్వయం. మీరు ఇవ్వడం చేస్తూ ఉంటే, అందుకే యూనివర్స్ కి మనం ఇవ్వడం చేస్తూ ఉంటే యూనివర్స్ మనకి మళ్ళీ ఇస్తుంది అని చెప్పుకుంటాం కదా. ఇవ్వడం లేకుండా పుచ్చుకోవడం కాదు, మనం ఇస్తూ ఉంటే మనం పుచ్చుకుంటూ, ఇవ్వడం అనేటువంటిది మన దివ్యత్వాన్ని వ్యక్తపరచడం అండి. మీరు ఎప్పుడైతే ఇస్తూ ఉన్నారో, ఇవ్వడం అనేటువంటి మధురమైన భావన, ప్రేమించడం అనేటువంటి మధురమైన భావన మీరు చేస్తూ ఉన్నప్పుడు ఆ స్వయము, ఆ ప్రకృతి మీకు ఎంతో విలువైన కానుకలు మీకు అందిస్తూ ఉంటుంది. అది మీకు సంపద కానుకైనా కావచ్చు, అది మీకు అద్భుతమైన ఆరోగ్య కానుకైనా కావచ్చు, అది మీకు మీ భౌతిక జీవితంలో మీకు కావలసినటువంటి ప్రతి అభిలాషని మీ స్వయం మీకు తీరుస్తుంది, మీ ప్రకృతి మీరు తీరుస్తుంది, మీరు ఇవ్వడం అలవాటు చేసుకుంటే. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్, మై డియర్ మాస్టర్స్, ఆ గివింగ్ లో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని మీరు అనుభవించండి. ఎందుకంటే ఆ ప్రేమతత్వం ఉంటుంది అక్కడ. అక్కడ వెనకాల ఆపరేటింగ్ చేసేది ఎవరు? ద మాస్టర్, లవ్ మాస్టర్ అక్కడ ఆపరేటింగ్ చేసేది. సో మీరిచ్చిన దానికి కొన్ని వేల రెట్లు అధికంగానే మీకు మీ ప్రేమ కానుకల్ని పంచిస్తుంది. ఎందుకంటే మీరు ఎంతెంతగా ఇవ్వగలుగుతారో అంతంతగా మీరు సృష్టించగలుగుతారు. మీరు సృష్టించడం వెనకాల ఉన్న రహస్యం కూడా మీరు ఇవ్వగలగడం అండి. మీకు ఇవ్వడం అనేటువంటి అలవాటు గనక లేకపోతే, సరే ఇవ్వడం అనేటువంటి మధురమైనటువంటి ప్రక్రియ మీరు చేయలేకుండే మీరు సృష్టించలేరు మాస్టర్స్. నేను క్రియేషన్ వర్క్ షాప్ లో కూడా నేను చెప్తూ ఉంటాను ఈ మాట గురించి. మీరు క్రియేట్ చేయాలి అనుకుంటే ఇవ్వ ఇవ్వగలగాలి. ఎందుకంటే నువ్వు ఇస్తున్నావంటేనే నీ దగ్గర ఉంది అన్న భావన నీలో ఉంది. నువ్వు ఇవ్వలేకపోతే నీ దగ్గర లేదు అన్న భావనతో నువ్వు ఉంటావు, కాబట్టి లేనివాడి దగ్గరికి ఉన్నది రాదు. ఒక అబండెన్స్ నీకు కావాలి అనుకున్నప్పుడు నీకున్న దానిలో ఎంతో కొంత నువ్వు ఇవ్వగలుగుతూనే ఉండాలి ప్రేమతో. అందుకే ప్రేమ మాధుర్యంలో సమస్తము వస్తాయండి. ప్రేమాధుర్యం అనేటువంటి ఒక పెద్ద ఆరాలో ఈ సంపదని కానీ, హెల్త్ అని కానీ, మిగతావన్నీ మీకు వచ్చేస్తూనే ఉంటాయి. ప్రేమతో నువ్వు ఇస్తే నీ స్వయము అదే అబండెన్స్ నీకు అందిస్తుంది. ఎందుకంటే మీరు ఎంతెంతగా ఇవ్వగలుగుతారో అంతంతగా సృష్టించగలుగుతారు. మీరు ఎంతెంతగా సృష్టిస్తారో అంతంతగా మీలో సృజనాత్మక పెరిగిపోతుంది. మీరు సృష్టించడం కూడా ఎందుకు? ఇవ్వడం ఎందుకు? సృష్టించడం కోసం. సృష్టించడం ఎందుకు? మీలో సృజనాత్మకత పెరిగిపోయి మీకు మీ స్వయానికి, అంటే మీ ఆత్మకి, మీకు మీ స్వయానికి మధ్య ఉన్నటువంటి ఆ పొరలు, అజ్ఞాతపు పొరలు తొలగిపోయి మీరు ఒక అనలాజికల్ మైండ్ స్థితిలోనే వెళ్తారు. అదే యోగ స్థితి అంటాం. అనలాజికల్ మైండ్ అంటే వన్ మైండ్, గాడ్ మైండ్. అనలాజికల్ మైండ్, రామ్తా గ్లాసరీలో ఫస్ట్ పదం అనలాజికల్ మైండ్, వన్ మైండ్. అంటే అంటే మీ మనస్సుకి మీ ఆత్మకి మధ్య ఉన్నటువంటి అజ్ఞానపు తెరలు తొలగిపోయి సాక్షాత్తు ఆత్మగానే, సాక్షాత్తు స్వయంగానే మీరు విరాజిల్లగలుగుతారు. ప్రేమ ఇవ్వడం అనేటువంటి ఒక్క భావన మిమ్మల్ని యోగ స్థితికి తీసుకొని వెళ్తుంది. ఆ స్థితిలో మీరు పోగొట్టుకునేది ఏముంటుంది? మీరు అనుకోవచ్చు, ఇచ్చి అన్ని పోగొట్టుకుంటున్నాం కదా అని చెప్పి. ఇచ్చి అన్ని పోగొట్టుకున్న వాళ్ళు స్వార్థం కోసం ఇచ్చుంటారండి, పేరు కోసం ఇచ్చుంటారు, నేను ఇస్తున్నాను అన్న అహంతో ఇచ్చి ఉంటారు. ప్రేమతో ఇచ్చి చూడండి, ప్రేమతో ఇచ్చిన ఎవరూ కూడా ఏమీ లేని స్థితికి చేరినట్టు చరిత్రలో లేదు. ప్రేమతో ఏ ప్రయోజనం ఆశించకుండా, అసలు ఇవన్నీ కూడా మనకి వస్తాయని కూడా ఆలోచన మనకి ఆశించాల్సిన అవసరం లేదు. నువ్వు ఇస్తూ ఉంటే నీకు రావాల్సింది వస్తూ ఉంటుంది.
నువ్వు ఇస్తూ ఉంటే నీకు వస్తూ ఉంటుంది. అది యూనివర్సల్ లా మాస్టర్స్. దట్ ఈస్ ద యూనివర్సల్ లా. అందుకే చూడండి, ఒక అనలాజికల్ మైండ్ స్థితిలోకి మీరు వచ్చినప్పుడు ఇక అప్పుడు నీకు నువ్వు పొందలేనిదంటూ ఏముంది? ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు పోగొట్టుకునేది ఏముంది ఆ స్థితిలో? అప్పుడు అనుకున్న మరుక్షణమే ఏదైతే ఫిఫ్త్ ప్లేన్ స్వర్గంగా చెప్పుకున్నామో, ఈ భూతలం స్వర్గంగా మారుతుంది. ఎందుకు స్వర్గం అంటామో తెలుసా? నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో నీ ఆలోచన మరుక్షణమే సంభవం కింద మారుతుంది. నీ సంకల్పం సంభవం కింద వితౌట్ నో టైం. టైం ఫ్యాక్టర్ ఉండదు కాబట్టి స్వర్గం అది. అది ఈ భూతాళం కూడా స్వర్గంగా మారుతుంది నువ్వు ప్రేమతో ఇవ్వడం మొదలు పెట్టిన మరుక్షణమే. నువ్వు అప్పుడు నీ వాంఛ వాస్తవం చేసుకోగలవు. నీకంటూ కొన్ని వాంఛలు ఉంటాయి కదా, ఉండాలి కూడా. మనకంటూ ఒక 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 అభిలాష, ఒక వాంఛ లేకపోతే జీవితం మీద తీపిదనం ఉండదు, జీవితం మీద మోజు ఉండదు. ఏమంటారు, ఒక నిరాసక్తంగా, ఒక నిరాశగా ఉంటుంది. జీవితం సాహసంతో ఉండాలి, జీవితం మీద మోజు ఉండాలి, జీవితం మీద ఒక ప్రేమ ఉండాలి, తీపి భావన ఉండాలి. రేపు వస్తుంది అంటే ఒక సాహస యాత్రికుల్లాగా ఎస్ విల్ ఫేస్ మై టుమారో అని చెప్పి మనం చెప్పుకోగలగాలి. అవి ఉండాలంటే నీకు వాంఛలు ఉండాలి. చాలా మంది అంటారు, సార్ బుద్ధుడు చెప్పారు కదా సార్ కోరికలు వద్దు అని. కోరికలు లేని సమాజాన్ని చూడాలి అనుకున్నాడు బుద్ధుడు. అది కూడా ఆయన కోరికే కదా. ఓకే, అర్థం చేసుకోండి. ఆయన ఆయన యొక్క డిక్షనరీలో కోరిక అంటే ఏంటంటే, బుద్ధ భగవాన్ డిక్షనరీ కోరిక అంటే అన్నీ నీకే కావాలి అనుకోవడం, సొంతం చేసుకోవాలనుకోవడం. ఇది నాకు సొంతం కావాలి అనుకునే దాన్ని ఆయన కోరికగా వర్ణించారు. నీకు జీవితం మీద కోరిక లేకపోతే నువ్వు ఎలా జీవిస్తావు కదా? నీకు నువ్వు చేసే ఉద్యోగం రావాలనేటువంటి కోరిక నీకు లేకపోతే అది ఎలా ఉంటుంది? ఒక పంట పండిస్తున్నావు, ధాన్యం రావాలనే కోరిక నీకు ఉండాలి కదా కనీసంగా. సో ఆయన కాంట్రడిక్షన్ లో కోరిక అంటే ఏంటంటే సొంతం చేసుకునే భావన. ఇది నాకే కావాలి, ఇవన్నీ నాకు కావాలి అనేటువంటి ఆ భావనని బుద్ధ భగవాన్ల వారు ఆ జ్ఞానయోగి, ఆ ధ్యానయోగి కోరిక అనే పేరుతో వర్ణించారు. రైట్. సో మీ మీ వాంఛ వాస్తవం కింద మారిపోతుంది. ఊట బావిలో నీరు తోడుతున్నప్పుడు ఇంకా ఇంకా నీరు ఎలా వస్తుందో, నువ్వు ఇస్తున్న కొద్దీ నీకు వస్తూనే ఉంటుంది. నువ్వు ఇస్తూనే ఉండాలి. వస్తుంది అని చెప్పి నువ్వు ఇవ్వడం కాదు, నువ్వు ఇస్తూనే ఉండాలి. వచ్చేది నీకు సహజంగా 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 వస్తూనే ఉంటుంది కదా. సముద్రం ఉంది, ఎండాకాలంలో సముద్రాలు, నదులు, చెరువులు సమయం వచ్చినప్పుడు తమలో ఉన్న నీటిని ఆవిరిగా మారి ఆకాశానికి ఇస్తూ ఉంటాయి కదా. ఆకాశం ఏం చేస్తుంది? తీసుకున్నటువంటి నీటిని మళ్ళీ మేఘాలుగా మార్చి సరైన కాలం వచ్చినప్పుడు మళ్ళీ ఆ సముద్రానికే ఇస్తుంది. ఆ సముద్రానికే, ఆ నదులకే, ఆ బావులకే ఇస్తుంది. ఇవి తమ నీటిని ఆవిరిగా మార్చి ఇస్తాయి. అది ఆవిరిని మళ్ళీ నీటిగా మారి మళ్ళీ వీటికే ఇస్తుంది. ఆ ప్రకృతి, ప్రకృతిలో ఉన్న ఈ చిన్న ఎగ్జాంపుల్ ని అర్థం చేసుకోండి మాస్టర్స్. మీకు అంతా ఇదంతా అవసరం కూడా లేదు, మీకు అంతా తేడతెల్లమవుతుంది. ఒకనొక సముద్రము ఎండాకాలం సూర్యుడి ఎండకి మనం ఏమనుకుంటాం, అయ్యో సూర్యుడి ఎండకి సముద్రంలో నీరు ఆవిరైపోతుంది, సముద్రం నీటిని కోల్పోతుంది అనుకుంటాం. సముద్రం నీటిని కోల్పోవడం కాదు, సముద్రం ఇస్తుంది నీటిని ఆకాశానికి. ఆకాశం అనేటువంటి తన మిత్రుడికి భూమి తన మీద ఉన్న సముద్రం ద్వారా నీటిని ప్రేమతో ఇస్తుంది. ఆ మిత్రుడు కూడా ఆ ప్రేమతో దాన్ని స్వీకరించి ఆవిరి రూపంలో మళ్ళీ సరి అయిన వానాకాలం వచ్చినప్పుడు దాన్ని వర్షంలా కురిపిస్తాడు. మళ్ళీ ఆ సముద్రంలోకి ఆ నీరు వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ ని ఎప్పుడు మీరు మర్చిపోవద్దండి. ఇవ్వడంలో ఉన్నటువంటి మాధుర్యం, అది ఇవ్వడంలో అన్కండిషనల్ గా. అందుకనే దున్నే కొద్ది భూమి సారవంతం అవుతూనే ఉంటుంది, ఇస్తున్న కొద్దీ మీకు ఇవ్వబడుతుంది. మీ స్వయం దగ్గర నుంచి ఇక ఇక్కడ మనం కూడా పుచ్చుకోవాలి. మనం ఇవ్వడం మాత్రమే కాదు, మనకి పుచ్చుకోవడం కూడా ఇంకా తెలిసి ఉండాలి. కానీ ఎవరి నుంచి మనం పుచ్చుకోవాలి? ఇవ్వడం ప్రేమ చెప్పుకున్నాం కదా, పుచ్చుకోవడం కూడా ప్రేమే. కానీ ఎవరి నుంచి పుచ్చుకోవాలో వారి నుంచి మనం పుచ్చుకోవాలి. ఎవరి నుంచి పుచ్చుకోవాలి తెలుసా మీరు? ఇక్కడి నుంచి పుచ్చుకోవాలి. మీ స్వయం నుంచి పుచ్చుకోవాలి, మీ ఆత్మ నుంచి పుచ్చుకోవాలి, మీ దైవం నుంచి పుచ్చుకోవాలి. మీ దైవము మీ స్వయం నుంచి గనక మీరు బాహ్యం నుంచి పుచ్చుకోవడం కాదు, మీ స్వయమే బాహ్యం అనేటువంటి ఒకానొక అవకాశం ద్వారా నీకు అందిస్తుంది. కానీ ఆరిజిన్ ఎక్కడ, ప్రారంభం ఎక్కడ, మూలం ఎక్కడ? నీ స్వయం నీకు ప్రేమతో అందివ్వాలి. నీ స్వయం నీకు ప్రేమతో, నీ స్వయం నుంచి నీకు పుచ్చుకోవడం తెలిస్తే నువ్వు అందరికీ ఇచ్చేవాడిలా ఉంటావు.
చూడండి, గ్రేటెస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ రామ్తా. మీ స్వయం నుంచి పుచ్చుకోవడం తెలిస్తే, మీ స్వయం తెలియాలి కదా, పుచ్చుకోవడం కూడా. మీ స్వయం నుంచి పుచ్చుకోవడం తెలిస్తే బాహ్యంలో మీరు ఎప్పుడు 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 కూడా ఇచ్చేవారుగానే ఉంటారు. మీ వ్యక్తిత్వంతో పని లేదు, మీ వ్యక్తీకరణతో ఉంది పని. అక్కడ అక్కడ మీ వ్యక్తిత్వం ఎలా ఉంది అనే సంబంధం ఉండదు మీ స్వయానికి. మీ వ్యక్తీకరణ, మీరు ఎలా తనతో బిహేవ్ చేస్తున్నారు మీ స్వయంతో. అంటే ఫస్ట్ మనకి అసలు మనలో ఒక స్వయం ఉంది అని మనకి తెలియాలి. ఆ స్వయం మనకి అంతులేని అవకాశాలు ఇస్తూనే ఉంటుంది అని మనకు అర్థం కావాలి. తర్వాత మనం ధ్యానం చేసి ఆ స్వయంతో ఒకానొక అనుసంధానాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ స్వయం నీకు ఇస్తూనే ఉంటుంది, ఇస్తూనే ఉంటుంది. నువ్వు బాహ్యంలో అందరికీ నువ్వు ఇస్తూనే ఉంటావు. స్వయం నుంచి పుచ్చుకోవడం అంటే అది నీకు నువ్వు ఇచ్చుకోవడం. స్వయం నుంచి పుచ్చుకోవడం అంటే అది నీకు నువ్వు ఇచ్చుకోవడం. అందుకే చూడండి, మీ వ్యక్తీకరణతోటి అంతా ముడిపడి ఉంది. అంటే మీరు మీలోని మానవత్వాన్ని వ్యక్తీకరిస్తున్నారా, లేదా మీరు మీలోని దివ్యత్వాన్ని వ్యక్తీకరిస్తున్నారా అనేది ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. మీరు అందుకనే మీరు పుచ్చుకోవడం కూడా దివ్యత్వమే. ఆ పుచ్చుకోవడం అనేటువంటి దివ్యత్వంలో మీరుంటే ఇవ్వడం అనేటువంటి దివ్యత్వంలో మీరుంటారు. అందుకే చూడండి, అలా కాకుండా వ్యాపార ధోరణి పరిమితం కావద్దు. రైట్? నా ప్రియాతి ప్రియమైన సోదరులారా, నేను మిమ్మల్ని 35,000 సంవత్సరాలుగా ఎంత గాఢంగా ప్రేమించానో మీకు ఇప్పటికీ తెలియట్లేదు సంపూర్తిగా. 35 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మ తీసుకుని అమరత్వాన్ని సిద్ధించుకొని వెళ్ళి నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చి జ్ఞానాన్ని పంచుతున్నాను అంటే నేను మిమ్మల్ని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాను, ఎంతగా మిమ్మల్ని. మీ అందరూ నా సహోదరులు, మీ అందరూ నా స్నేహితులు. నేను మిమ్మల్ని 35,000 సంవత్సరాలుగా ఎంత గాఢంగా ప్రేమించానో మీకు ఇప్పటికీ సంపూర్తిగా అవగాహన కావట్లేదు. ఇది మీకు ఒక ఆశ్చర్యంగానే ఉండొచ్చు. ఒక వ్యక్తి మిమ్మల్ని ఇన్ని వేల సంవత్సరాలుగా ప్రేమిస్తూనే ఉన్నాడు అన్నటువంటి విషయం మీకు ఆశ్చర్యంగానే ఉండొచ్చు కాక, ఇది నిజంగా సాధ్యమేనా, ఆచరణ సాధ్యమేనా, ఇది ఆశ్చర్యార్థకంగా మీకు మిగిలిపోయింది. కానీ ఎందుకు మిగిలిపోయిందంటే మీరు ఇంతవరకు కూడా మీరు ఎవరినైనా ఏ హద్దులు ఏ ఆంక్షలు లేకుండా ఇంత సుదీర్ఘకాలం మీరు ఎవరిని ప్రేమించలేదు. కాబట్టి నేను ఇంత సమయం నుంచి మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను అంటే మీకు అదొక ఆశ్చర్యంగానే ఉంటుంది. అందుకే మీరు మీ జీవితంలో ప్రేమించండి, ఎలాంటి హద్దులు లేకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా. సమయ భావన కూడా సుదీర్ఘకాలం పాటుగా, అది అంతమే లేని అనంతమైనటువంటి ప్రేమ యొక్క జ్ఞానం ఇంకా మనలో చాలా మందికి, మీలో చాలా మందికి విరబూయబడలేదు. అందుకే నా ప్రేమ మీకు ఒక ఆశ్చర్యంగానే, ఒక నమ్మశక్యంగానే విషయంగానే మీకు కనబడుతుంది. అది మీకు ఒక నిగూఢమైన రహస్యంగానే మిగిలిపోయింది. ఎందుకు అంటే అంతమే లేనటువంటి అనంతమైన ప్రేమను మీరు ఇంకా ఎవరి దగ్గర ప్రేమించలేదు. కాబట్టి కనీసం ఇప్పటికైనా మేల్కొనండి, ప్రేమ అంటే ఏంటో తెలుసుకోండి. ఆ ప్రేమని పదాల రూపంలో కాదు, ఆ ప్రేమని పదాల రూపంలో కాకుండా భావనల రూపంలో తెలుసుకోండి. దాన్ని ఆచరణ చేయడానికి పూనుకోండి. ఇది రామ్తానే అయి ఉన్నటువంటి నేను మీకు ఇచ్చేటువంటి, మీతో జరుపుతున్నటువంటి సంభాషణ. ఓకే, స్నేహితులే ప్రేమికులు, స్నేహితులే తల్లిదండ్రులు, స్నేహితులే పిల్లలు, స్నేహితులే దేవుళ్ళు, స్నేహితులే దేవదేవుళ్ళు. అందుకని స్నేహానికి ఆ విలువ ఇవ్వండి. ఆ స్నేహంలో ప్రేమను పంచి ఇవ్వండి. స్నేహంలో మీరు ఇవ్వడం అలవాటు చేసుకోండి. అందుకే ఒకానొక దేవదేవుడి యొక్క సహజ గుణం ఏంటంటే ప్రేమని పంచి ఇవ్వడం. దేవదేవుడి సహజ గుణం ఏంటి? ప్రేమని పంచి ఇవ్వడం. అందుకనే చూడండి, నేను మీకు ఎంత ఇచ్చాను, మీరు నాకు ఎంత ఇచ్చారు అనే ధోరణిలో ఎప్పుడూ స్నేహంలో ఆలోచించమాకండి. శిఖరాగ్రం మీద కొలువై ఉన్నటువంటి మంచు మహానదిగా మారి ప్రవహిస్తున్నట్లే మీలో ప్రేమ పొంగి మీ శక్తిగా మారి ప్రవహించగలగాలి. నిజానికి మిమ్మల్ని ఎవరైనా సరే వాళ్ళ జీవితాల నుంచి దూరం చేయాలనుకున్నా, మీ స్నేహం వద్దు అని అనుకున్నా సరే అందులో తప్పేంటి? మీ స్నేహాన్ని తిరస్కరించగలిగే హక్కు వాళ్ళకుంది, కానీ మీరు తిరస్కరించవద్దు. వారు మీ స్నేహ భావం నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి, అది వారి హక్కు. బలవంతంగా స్నేహం చేయకూడదు. వారు వెళ్ళిపోవాలి అనుకుంటే వారిని వెళ్ళిపోనివ్వండి మాస్టర్స్, వెళ్ళిపోనివ్వండి. కానీ మీరు మాత్రం
స్నేహం వారితో చేస్తూనే ఉండండి, వారికి ఇస్తూనే ఉండండి. అది ఎవరి ప్రత్యేకత వారిది కదా. మిమ్మల్ని తిరస్కరించడం అనేది వాళ్ళ ప్రత్యేకత అది, కానీ స్నేహం కొనసాగించడం అనేది మీ ప్రత్యేకత కదా. రైట్. సో మిమ్మల్ని, మీ స్నేహాన్ని ఎవరైనా తిరస్కరించినంత మాత్రాన మిమ్మల్ని వాళ్ళు ప్రేమించనట్లు కాదు, జీవితాన్ని పంచుకోవడానికి ఇష్టపడట్లేదు అని అని మాత్రమే. అంతేగాని ఇక తిరస్కార భావన కోసం మీరు లోనైపోయి స్నేహితులు దూరం అయ్యారే అని చెప్పి ఒక నిరాశకి, ఒక కుంగుబాటుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా లోనవ్వద్దు. వారు ఒకవేళ మీ స్నేహాన్ని తిరస్కరించారు అంటే ఓకే, మీతో కలిసి జీవితాన్ని పంచుకోవడం ఇష్టం లేదు అని మాత్రమే అర్థం. అంతేగాని ప్రేమించేటట్లేదు అనేటువంటి భావన కాదు. మీరు మాత్రం మీ ప్రత్యేకత మీరు చూపించండి, వారి ప్రత్యేకత వాళ్ళు చూపిస్తే మీ ప్రత్యేకత మీరు చూపించండి. మీ హృదయాంతరాల నుంచి ప్రేమను పంపిస్తూనే ఉండండి. ఆ ప్రేమ కిరణాలు వారికి ఖచ్చితంగా వారి స్వయంలోకి వెళ్తాయి. వారిలో కూడా ఒకానొక ప్రకాశం అనేది మీకు వస్తుంది. అందుకే అంత దాకా ఎందుకు నేను మిమ్మల్ని నా జీవితంలో పాత్రధారులు అవ్వాలని కానీ, లేదా నా జీవితంలో మీతో కలిసి ప్రయాణం చేయాలని కానీ నేను అనుకోవట్లేదు. రామ్తానే అయినటువంటి నేను మీ జీవితంతో కలిసి ప్రయాణం చేయాలి అనుకోవడం లేదు. ఎందుకంటే రామ్తానే అయిన నేను సృష్టిని అంతా ప్రేమిస్తాను, ప్రేమని సైతం సృష్టిస్తాను. రామ్తానే అయిన నేను సృష్టిని అంతా ప్రేమిస్తాను, ప్రేమను సైతం సృష్టిస్తాను. అంత మాత్రాన నేను మిమ్మల్ని ప్రేమించడం లేదని అర్థం కాదు. ఇప్పటికీ ఎప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. అంతేకాని మీ జీవితాలు నేను భాగం కావాలని కానీ, లేదా నా జీవితంలో మీరు భాగం కావాలని కాదండి. ఇది ప్రేమ అని ఇవ్వడం అనేటువంటి గుణంతో నేను ఎప్పటికీ ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. నా ప్రేమ శాశ్వతం, నా ప్రేమ సత్యం. నా ప్రేమ శాశ్వతము, నా ప్రేమ సత్యం. అవసరాలు స్నేహంలో పక్కన పెట్టండి. అతనిలో కానీ ఆమెలో కానీ ఉన్నటువంటి సహజతత్వాన్ని, సత్యాన్ని ప్రేమించండి. అందుకే ఇక దేహాన్ని కాదు, దేహం అనేటువంటి ముసుగులో ఉన్నటువంటి దైవాన్ని ప్రేమించగలగండి. ఆల్చిప్పను కాదు, ఆల్చిప్పలో ఉన్నటువంటి ఆనిముత్యాన్ని గనక ప్రేమించగలిగితే ఈ స్వరూపాలని, స్వభావాలని అధిగమించి స్వయాన్ని ప్రేమించగలిగితే అది అసలైనటువంటి ప్రేమ, అదే అసలైనటువంటి దివ్యత్వం. చిన్న ఉదాహరణ, భూతలంలో కొన్ని లక్షల మంది ఎవరో ఒకరిని దేవుడిగా గుర్తించి వారికి పూజలు చేసి వారు మునిగిపోతూ ఉంటారు. అది ప్రేమతో చేస్తే అద్భుతం, కానీ అది ప్రేమ భావనతో కాకుండా తమలో దివ్యత్వం లేదేమో, వారిలో మాత్రమే దివ్యత్వం ఉందేమో అన్న భావనతో చేస్తే అది పొరపాటు. అది మీరు ప్రేమతో చేయండి, నేను అంగీకరిస్తాను. కానీ మీరు దివ్యత్వం లేదు కాబట్టి మీరు చేస్తే మాత్రం ఈ తతంగం అంతా, ఈ తాపత్రయం అంతా నేను అంగీకరించను. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోండి, ప్రేమని ఇవ్వడం కోసం నేర్చుకోండి. స్నేహితులతో ఎలా ఉండాలి అనేది నేను చెప్పాను. ఇప్పుడు అత్యంత కీలకమైనది, అత్యంత ముఖ్యమైనది, నాకు చాలా చాలా ఇష్టమైనది నా శత్రువులు. దైవం శత్రువులు. రైట్. ప్రేమలో శత్రువులు ఏంటి అని మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు గాక. సో ఈ స్వాధ్యాయంలో మీకు అంశం కూడా సంపూర్తిగా వస్తుంది. నా స్వయం మీద నేనే అయిన దైవం మీద నాకు ఉన్న ప్రేమ కోసం, నా స్వయం మీద నేనే అయిన దైవం మీద నాకున్న ప్రేమ కోసం లక్షల మంది శత్రువులతో ఉన్న శత్రుత్వాన్నైన క్షణంలో వదిలి అవసరమైతే నా బద్ధ శత్రువుల కాళ్ళు కూడా నేను పట్టుకుంటాను. రామ్తానే అయిన నేను చూడండి, రామ్తానే అయినటువంటి నేను నా స్వయం మీద నేనే అయిన దైవం మీద నాకున్న ప్రేమ కోసం, నాకు లక్షల మంది శత్రువులుంటే ఆ లక్షల మంది శత్రువులతో నా శత్రుత్వాన్ని క్షణంలో పక్కన పెట్టేసి నా బద్ధ శత్రువుల కాళ్ళైనా సరే నేను పట్టుకుంటాను. అందుకే నా స్వయం కోసం ఈ భౌతిక ప్రపంచాన్ని తృణప్రాయంగా వదులుకోవడానికి సిద్ధపడతాను నేను. శత్రువు ఒక లెక్క నాకు. నా స్వయం కోసం ఈ భౌతికమైన ప్రపంచాన్ని ఒక తృణప్రాయంగా వదులుకోవడానికి సిద్ధపడ్డ నాకు ఈ శత్రువు ఒక లెక్క. ఈ శత్రువు మీద ఉన్న శత్రుత్వం ఒక లెక్క. నేనే అయిన దైవం మీద
శత్రువు మీద ఉన్న శత్రుత్వం ఎక్కువ, నా స్వయం మీద ఉన్న ప్రేమ ఎక్కువ అనే సందర్భం వస్తే 100% నా స్వయం మీద నాకున్నటువంటి ప్రేమే ఎక్కువ. అందుకే మనం శత్రువు అనే పాత్ర గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. శత్రుత్వం కాదు, శత్రువు అనేటువంటి పాత్ర గురించి కూడా మనం ఈ రోజు సంభాషించుకోవాల్సిన అవసరం ఉంది. శత్రువు గురించే. మరి ప్రేమలో శత్రువు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు మాస్టర్ అంటే నేను చెప్తాను, ఆలకించండి. శత్రువు గురించి, అవును, నాకు నా శత్రువులు అంటే చాలా ఇష్టం. నాకు నా శత్రువులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అతి సాధారణంగా, అతి సామాన్యంగానే, అతి సామాన్యంగా ఉండడం కాకుండా ఎన్నో సాహసాలు చేయడానికి నా శత్రువుడు నాకు అవకాశాన్ని ఇచ్చారు. నా శత్రువుడు నాకు యుద్ధం చేయడానికి అవకాశం ఇచ్చాడు. యుద్ధం చేయడం అంటే సామాన్యం కాదు కదా. నా శత్రువు నన్ను యుద్ధం చేయడానికి అవకాశం ఇచ్చాడు. నా శత్రువు నేను ఎన్నో సాహసాలు చేయడానికి ఒకనొక అవకాశాన్ని ఇచ్చారు. నిజంగా చూస్తే, ఆ కోణంలోంచి కనుక మనం చూస్తే వాళ్ళే నా ప్రియమైన ప్రేమికులు. ఈ కోణంలోంచి మీరు చూడండి, శత్రువులే నా ప్రియమైనటువంటి ప్రేమికులు. అందుకే నేను నా శత్రువుల్ని ఎన్నో సందర్భాల్లో మెచ్చుకున్నాను. అంతెందుకు, వారు కూడా నన్ను ఎన్నో సందర్భాల్లో మెచ్చుకున్నారు. నేను నా శత్రువుల్ని మెచ్చుకున్నాను, వారు నన్ను ఎందుకంటే జీవితం సాధారణంగా రొటీన్ గా కొనసాగకుండా ఒక సాహసంలాగా, ఒక అడ్వెంచరస్ గా ఉండాలి అంటే ఆ అవకాశం నాకు నా శత్రువులే ఇచ్చారు. We thought a lot about one other. I admired them, they admired me. నా జీవితంలో నేను సాహసం యొక్క స్ఫూర్తితో సమరం చేస్తూ జీవితంలో ముందుకు పోవడానికి నా శత్రువులే కారణమే నిలిచారు. నాకు నా శత్రువులైనటువంటి అట్లేషియన్లు నన్ను వేధించి, నా కుటుంబాన్ని, నా జాతిని సమస్తంగా వేధించి ఒకానొక శత్రువుగా నా ముందు కనబడకుండా ఉండుంటే నేను దేవుడి మీద యుద్ధం చేయడానికి కొండ శిఖరాన్ని ఎక్కేవాన్నే కాదు కదా. అట్లేషియన్లు అనబడే శత్రువులు నాకు లేకపోతే నేను కొండ శిఖరాన్ని ఎక్కి నేను దివ్య ఖడ్గాన్ని అందుకునేవాన్నే కాదు. దివ్య ఖడ్గాన్ని అందుకున్నాను కదా నేను. ఆ దివ్య ఖడ్గాన్ని అందుకునేవాన్నే కాదు. ఆ దివ్య ఖడ్గం తీసుకుని మళ్ళీ కిందికి వచ్చి యుద్ధం చేసేవాన్నే కాదు. ఆ యుద్ధం చేసే క్రమంలోనే కదా నాకు నా గురువు తారసపడి ప్రేమ గురించి కూడా నాకు వర్ణించాడు. ఆ యుద్ధం చేసే క్రమంలోనే నాకు అమరత్వానికి సంబంధించినటువంటి ఆలోచన వచ్చింది. అందుకే ఇది ఒక అద్భుతమైన విషయమే. శత్రువులే కారణంగా, నా జీవితంలో నా విజయానికి నా శత్రువులే కారణంగా ఉన్నారు. శత్రువు లేకపోతే నేను ఓనాయ్ మహానగరాన్ని విడిచి బయటికి వెళ్ళేవాన్నే కాదు. నేను ఓనాయ్లోనే ఏదో పని చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేవాడిని. నాకు బెల్షనాయ్ పరిచయం అయ్యేదే కాదు, దివ్య ఘటకాన్ని అందించేదే కాదు, నా గుండెల్లో కత్తి దిగబడేదే కాదు. నా గుండెల్లో కత్తి దిగబడ్డప్పుడే నాకు సత్యం గురించి, జ్ఞానం గురించి, జీవితం గురించినటువంటి అవగాహన నాకు రాకపోయేది. నేను 7 సంవత్సరాలు కఠోర సాధనతో ధ్యానం చేసేవాడినే కాదు. నా జీవితంలో నా ఈ శత్రువులే లేకపోతే, అందుకే శత్రువుల మీద శత్రుత్వం పెంచుకోవద్దు. వాళ్ళు ఉన్నారు, ఉండనివ్వండి, వారు కూడా వారి ప్రత్యేకత కదా. మీరు పోరాడండి, బాహ్యంలో పోరాడండి, బాహ్యంలో ఎంతవరకైనా మీరు పోరాడండి. మీ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం, మీ ఉనికి కోసం, మీ స్వయం మీద మీ ప్రేమ కోసం మీరు పోరాడండి. అంతరంగంలో మాత్రం ఎలాంటి పోరాటం ఉండదు. అంతరంగంలో ప్రేమే చూపించండి. మీ శత్రువుల్ని సైతం ప్రేమించండి అని చెప్పి జీసస్ క్రైస్ట్ చెప్పిన మాటకి అర్థం ఏంటంటే, బాహ్యంలో ఎంతైనా పోరాడండి మాస్టర్స్, పోరాటం సాగించాల్సిందే. నిశ్శబ్దంగా ఉండడం కాదు, పోరాడాల్సిందే. దైవాలందరూ పోరాటమే సాగించారు కదా. పోరాటం చేయని దైవం అంటూ ఏది లేదు. యుద్ధం చేయని ఒక్క దైవాన్ని చూపించండి. అందరూ పోరాడారు. ఎస్, అందుకనే. కానీ అంతరంగంలో కాదు, అంతరంగంలో ప్రేమ ఉంటుంది. మన పురాణాలలో దైవం శత్రువుని సంహరించిన తర్వాత ఆ శత్రువు యొక్క ఆత్మ తనలోనే మిళితమైపోతుంది కదా. మనం ఎన్నో కథలు మనం చూసాం. తనలో లీనమైపోతాడు. ఎందుకంటే అంతరంలో ప్రేమ ఉంటుంది, బాహ్యంలో యుద్ధం ఉంటుంది. రైట్. అందుకే నా జీవితంలో ఈ శత్రువులే లేకపోతే, ఆ వాళ్ళు సృష్టించిన పరిస్థితులే లేకపోతే ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉండేవాడినో ఊహించుకుంటే ఇబ్బందిగా ఉంది. నేను ఓనాయ్ నగరంలో అలాగే ఉండేవాడినేమో, తర్వాత జన్మ తీసుకుంటూ ఉండేవాడిని. మీకు నేను పరిచయం కూడా అయ్యేవాడిని కాదు. అట్లీషియన్స్ అనేవారు లేకపోతే నేను మీకు పరిచయం అయ్యేవాడినే కాదు. ఇంత జ్ఞానం నా ద్వారా మీకు అందివ్వబడేదే కాదు. మహా అయితే
ఒక 20 మందినో 30 మందినో వాళ్ళతో పాటు జీవించి పిల్లలతో పాటు హీనమైన స్థితిలో వండుకుంటూ అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ ఎక్కడైనా ఒక పూజారిగా ఉండేవాన్నేమో. ఎందుకంటే మా లెమూరియన్స్ పూజలు బాగా చేస్తారు కాబట్టి ఏ ప్రార్థనా మందిరంలోనో అతి సామాన్యమైన పూజారిగా మిగిలిపోయేవాన్నేమో నేను. జీవితాన్ని జయించలేకపోయేవాన్నేమో. మరణం మీద యుద్ధం చేసేవాడిని కాదేమో. ఒకానొక అసెన్షన్, ఒకానొక అమరత్వాన్ని సిద్ధించుకునేవాడిని కాదేమో. శత్రువులు లేకపోతే, వారు సృష్టించినటువంటి పరిస్థితులు లేకపోతే. అలా కాకుండా నా శత్రువులు, వాళ్ళు నా మీద తలపెట్టిన దౌర్జన్యాలు నాలో స్ఫూర్తిని రగిల్చాయి. చిన్నతనం నుంచి విషమమైన పరిస్థితులు ఎదుర్కొంటుంటేనే మనిషి ఎదగగలడు. మనిషికి ఉండాలి, మానవుడికి కొన్ని శత్రువైనటువంటి ఆ పరిస్థితులు, అంటే తాను ఎదిరించాల్సిన కొన్ని పరిస్థితులు ఉండాలి. అప్పుడే తన యొక్క నైపుణ్యం బయటపడుతుంది, తన యొక్క సాహసం బయటపడుతుంది, తన ప్రేమ బయటపడుతుంది, తన దివ్యత్వం బయటపడుతుంది. అందుకే నాలో స్ఫూర్తిని రగిల్చాయి, నా జీవితానికి అర్థాన్ని కల్పించాయి. నా రామ్తాగా జన్మ తీసుకున్నందుకు ఒక పరమార్థాన్ని నాకు కల్పించారు నా శత్రువులు. అందుకే ఆ దైవం నా శత్రువుని సదా ప్రేమించాలి అని కోరుకుంటున్నాను. శత్రువుల్ని సైతం ప్రేమించగలిగే ఈ పరిపక్వత నాకు ఎవరి వల్ల అర్థమైంది? శత్రువుల్ని సైతం ప్రేమించేటువంటి ఈ పరిపక్వత నాకు ఎవరి వల్ల తెలిసింది? కేవలం నా శత్రువుల వల్లే నాకు తెలిసింది. అలాంటి శత్రువులు నా జీవితంలో తారసపడ్డం వల్లే నేను చూస్తుండగానే నా శత్రువులంతా కూడా తనువు చాలించారు. వాళ్ళు తనువు చాలించిన తర్వాత మీకు ఒక ఆసక్తికరమైన సంఘటన నేను చెప్తాను. వెరీ వెరీ మోస్ట్ ఇంట్రెస్టెడ్ టాపిక్ ఒకటి మీకు చెప్తాను ఇప్పుడు నేను. నా శత్రువులందరూ వాళ్ళ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మరణాంతర జీవితంలో నేను శరీరంతో వెళ్ళాను. ఆ జన్మలో నాకు ఎదురైన శత్రువులందరూ కూడా తమ శరీరాన్ని వాళ్ళు వదిలిపెట్టేశారు. నేను వాడిని చంపడమో వాడిని సంహరించడమే అయిపోయింది. మొత్తం నేను సంహరించాను వాళ్ళందరినీ. మేము 5వ తలంలో నేను అక్కడే ఉన్నాను, నా శత్రువులు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత నేను నా శత్రువులతో కలిసి ఆ తీపి జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ ఎంత మధుర రసాన్ని ఆస్వాదించామో. నేను వాళ్ళందరితో ఆ 5వ తలంలో హాయిగా ముచ్చటించుకుంటూ ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ అక్కడ స్వర్గంలో మేము ఉన్నాము. ఆ వాళ్ళ యొక్క మరణాంతర జీవితంలో, నా అమరత్వ జీవితంలో మా కలయిక చాలా పెద్ద పెద్ద భవంతుల్లో జరిగేది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇప్పటికీ నేను మా శత్రువులతో 5th ప్లేన్ లో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటూనే ఉన్నాను. అలాంటి ఉన్నతమైన భవంతులలో సమావేశమై ఎంతో ప్రేమగా ఒకరిని ఒకరం అభినందించుకుంటూ అప్పట్లో జరిగినటువంటి ఆ భీకర పోరులో మా శరీరాలకు తగిలిన గాయాలు కూడా ఒకళ్ళు చూపించుకునే వాళ్ళం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, శరీరానికి తగిలిన గాయాలు ఒకళ్ళొకరు చూపించుకునేవారంటే శరీరాలతో ఉండరుగా మాస్టర్, శరీరాన్ని కింద వదిలేసి పైకి వెళ్ళిపోతాం కదా మనం ఆత్మలు కంటే. కరెక్ట్. కానీ ఇక్కడ ఇంకొక విషయం సంభవిస్తుందని, ఇది కూడా ఒకనొక రహస్యమే. 5th ప్లేన్ లోకి వెళ్ళిన తర్వాత కావాలి అనుకుంటే మళ్ళీ మన శరీరాన్ని మనం సృష్టించుకోవచ్చు. అక్కడ కూడా మన శరీరంతో ఉండొచ్చు. అయితే ఆ శరీరం ఏంటంటే ఈ రూపురేఖల్లోనే ఉంటుంది, కానీ ఇంత సాంద్రంగా ఉండదు, ఇంత సాంద్రతతో కూడి ఉండదు. ఒక్కొక్క ప్లేన్, ఇప్పుడు మనం భూమి మీద ఇలా మనం ఈ మజిల్స్ తోటి, బ్లడ్ తోటి, ఫ్యాట్ తోటి మనం ఉన్నాము అంటే ఏంటంటే భూమి యొక్క ప్రకంపన వేగానికి ఆ తగినటువంటి ప్రకంపన వేగంతో ఉండేటువంటి శరీరం మనకి ఇవ్వబడింది, మనం సృష్టించుకుంటాం ఇక్కడ. అలా కాకుండా నా శరీరం యొక్క సాంద్రత తక్కువగా ఉంటే నేను గాల్లో ఎగిరిపోతూ ఉంటాను కదా. ఇప్పుడు ఇదే శరీరంతో నేను చంద్రుని మీదకి వెళ్తే ఏమవుతుంది? నేను ఎగురుతూ ఉంటాను కదా. అలాగే 5th ప్లేన్ లో కూడా రూపురేఖలు మాకు నచ్చితే మేము ఈ శరీరాలతోనే ఉండేవాళ్ళం, లేదు వేరే శరీరం అంటే వేరే శరీరంతో కూడా ఉండేవాళ్ళం. లేదా ఎక్కువగా ఏంటంటే మాకు సుపరిచితమైంది మా ఈ శరీరాలే కాబట్టి జనరల్ గా 5th ప్లేన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనము ఇక్కడ ఏ శరీరం అయితే తీసుకున్నామో అక్కడ మళ్ళొక్కసారి మనం ఆ శరీరంతో కూడా ఉంటాం. ఎందుకంటే అక్కడ మన సన్నిహితులతో, ఈ జన్మలో మనం గడిపిన మన స్నేహితులతో, మన శత్రువులతో, వారందరూ కూడా అక్కడే ఉంటారు. కాబట్టి మన యొక్క మన మన యొక్క సర్కిల్ ని బట్టి మనం వారితో సరదాగా మనం గడుపుతూనే ఉంటాం. అందుకనే రామ్తా అయినటువంటి నేను, మా శత్రువులు అందరం కలిసి మా గాయాలు కూడా చూపించుకునే వాళ్ళం. ఎందుకంటే మేము నిజానికి మరణాంతర జీవితంలో మాకు భౌతికమైన శరీరాలు లేకపోయినా మేము తలుచుకున్నంత మాత్రాన ఆ శరీరాలు మాకు లభ్యమవుతాయి.
అలా మా శత్రువులు చేసిన గాయాలు, వాడు నా గుండె మీద చేసినటువంటి గాయం కూడా, నా గుండెలో కత్తి దింపారు కదా నా శత్రువులు, ఆ తర్వాత గాయం మానినా కూడా దాని తాలూకు మచ్చ ఉంటుంది. అవన్నీ మాకు తీపి గుర్తులు. అవన్నీ మనకి తీపి గుర్తులు. ఆ మరణాంతరం కూడా మా సంభాషణలు భలే ఆసక్తిగా ఉంటాయి. అప్పట్లో నువ్వు మమ్మల్ని ఎలా వెంటాడావో, ఎలా వేటాడావో తెలుసా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు మా శత్రువులు. అప్పుడు ఒక్కోసారి నేను నా గుర్రం యొక్క చెక్కలో కాలు ఇరుక్కుపోయి ఉన్నప్పుడు, గుర్రం నన్ను ఈడ్చుకొని వెళ్తూ ఉన్నప్పుడు కూడా, ఈ సంఘటనలన్నీ కూడా మేము చెప్పుకుంటూ మేము ఉంటూ ఉంటాం. సో మాస్టర్స్, కాబట్టి ఇప్పుడు మనందరం కూడా మన శత్రువులు మనకి ఏమి ఇచ్చారు అనే విషయం పైన మనం సారిద్దాము. ఈ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి శత్రువుని ప్రేమించడం ఎలా సాధ్యం? దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఇక్కడ శత్రువుని ఎలా సాధ్యం అంటే, ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా, చాలా లోతుగా, ఒక ప్రాంత విజ్ఞానాన్ని ఎప్పుడైనా సరే మీరు అర్థం చేసుకోవాలి అంటే, మీ మస్తిష్కపు యొక్క పరిధులు విస్తృతం కావాలి. సంకుచితమైన ఆలోచన ధోరణితో రామ్తాన్ని అర్థం చేసుకున్నానంటే, మీ ఆలోచనలో రామ్తా ఉండడు. అపరిమితమైనటువంటి ఆలోచనలు ఉంటేనే రామ్తా యొక్క ఆలోచనని మీరు అర్థం చేసుకుంటే, రామ్తా అంటే ఒక అపరిమితమైన ఆలోచన. మీ మస్తిష్కపు ఆలోచన పరిధి విస్తృతం కావాలి, లిమిటెడ్ గా ఉండకూడదు. అన్లిమిటెడ్ మైండ్ తో మీరు ఉండాలి. అందుకే ఇది అర్థం చేసుకోవాలి. మీ శత్రువులు మీ జీవితంలో చాలా చాలా ముఖ్య పాత్రను పోషిస్తారండి. ఎందుకంటే మీ జీవితంలో మీరు కూడా, బాగా గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో మీరు కూడా మీ స్నేహితుల కన్నా మీ శత్రువుల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఇది నిజం కాదా? మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి ఈ మాటని, మీకు అర్థమవుతుంది ఇది సత్యమా అసత్యమా అనేది. మరి వాళ్ళ గురించి మీరు అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు అంటే, వాళ్ళు మీ జీవితంలో అంత ప్రాముఖ్యత వహిస్తున్నారంటే కారణం ఏంటి? ఎందుకు మీరు మీ శత్రువుల గురించి అంత ఎక్కువసేపు ఆలోచిస్తూ ఉంటారు మీ స్నేహితుల కంటే కూడా? ఎందుకు వారి గురించినటువంటి ఆలోచన తీవ్రత మీ జీవితంలో అంత ప్రాముఖ్యత వహిస్తుంది? దానికి అసలు కారణం ఏంటి అనేది మనము రేపు తెలుసుకుంటాం మాస్టర్స్. ఓకేనా? రేపు మనం శత్రువుల గురించి మనం తెలుసుకుంటాము. అయితే బుక్ ఇంకా కంప్లీట్ కాలేకపోయింది, ఎందుకంటే మనం 1 hour సమయమే మనం కేటాయించుకున్నాము. కాబట్టి సో వీలుని బట్టి, అంటే నేను రేపు తర్వాత నేను ఉండట్లేదు, నేను అందుబాటులో జీతవనం అటు వెళ్తున్నాను. ఒకవేళ మీరు అంగీకరిస్తే మనకు తెలిసినటువంటి మాస్టర్స్ ఎవరితోనైనా బుక్ యొక్క, అంటే రేపు నేను చెప్తాను శత్రువులు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి అది. యాక్చువల్ గా రేపు కూడా మనం చెప్పిద్దాం అనుకున్నాను, కానీ దైవం శత్రువులు చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి అది నేనే డీల్ చేయాలి అనుకున్నాను. సో అందుకనే రేపు నేనే చెప్తాను. ఒకవేళ మీరు శ్రీధర్ సార్, ఒకవేళ బుక్ ని కంటిన్యూ మనం ఎలాగో ప్రారంభించాము కాబట్టి ఇంకా 4 టాపిక్స్ ఉంటాయి కాబట్టి ఇది కొనసాగించాలి అనుకుంటే, నేను రామ్స్టర్స్ ఉన్నారు ఈ బుక్ ఇప్పుడు ఏమైనా పాసిబుల్ అవుతుందా సార్ మీకు? ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తారా 10 వరకు ఇట్లా? ఇప్పుడు ఇప్పుడు సాధ్యం కాదు సార్, ఎందుకంటే 3 జూమ్స్ అది నాకు ఓకే కొద్దిగా సాధన చేసేటువంటి వర్క్ ఉంటుంది. నాకు నైట్ ఓకే నా ఓకే సాధన సార్ అనేది ఓకే ఉంటుంది సార్ కాబట్టి ఇప్పుడు చేయలేను. నేను రేపు శత్రువుల గురించి నేను కంప్లీట్ రేపు చేస్తాను. శత్రువులు చేస్తాను, ప్లస్ దైవం ప్రేమికులు కూడా ఉంటుంది, అది కూడా ఓకే ఇంపార్టెంటే. రేపు నేను కంప్లీట్ చేస్తాను. ఒకవేళ మీరు ఓకే అంటే ఆ తర్వాత ఒక 4 days మనం, ఒక 3-4 days మనం తర్వాత మనకి భర్త పాత్ర, భార్య, పెంపుడు జంతువులు, ఇరుగు పొరుగు సందేహాలు ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీరు అంగీకరిస్తే మన మన రామ్స్టర్స్ లో నేను ఇది చెప్పగల, ఎందుకంటే నాకు తెలుసు మా రామ్స్టర్స్ లో ఎవరు ఏ పుస్తకాన్ని చెప్పగల సామర్థ్యం కలిగి ఉన్నారు అని. ఎందుకంటే నాకు అర్థమవుతుంది కాబట్టి, సో వారితో నేను చెప్పించి ఏర్పాటు చేస్తాను. నాకు మీరు రేపు చెప్పండి అది ఏ ఎస్ సార్, విషయమైంది. రేపు ఓకేనా? సెషన్కి మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, రేపు సెషన్ అయిపోయిన తర్వాత నాకు నాకు చెప్తే నేను వాళ్ళకి చెప్పి నేను చెప్తాను వాళ్ళకి. ప్లస్ బుక్ కూడా తక్కువ మంది దగ్గరే ఉంది యాక్చువల్ గా. ఎస్ ఎస్ సార్ అది ఎస్ సార్ బుక్ తక్కువ మంది దగ్గర ఉంది, లేకుంటే మన వాళ్ళు చాలా మంది ఇప్పటికీ నాకు పర్సనల్ గా హ్యాండ్ రైజ్ చేస్తుంటారు, నేను చెప్తాం మాస్టర్ అని. బుక్ తక్కువ మంది దగ్గర ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఉన్న మనకి ఇంకా వాళ్ళలో సెషన్స్ ఇంకా 4 days పడుతుంది సార్, మనకు రేపు రేపు కాకుండా. రేపు కాక ఇంకా 4 days అవుతుంది. ఓకే అది ఎందుకంటే నాకు కాబట్టి ఈ సమయము కొంతమందికి మార్నింగ్ కూడా వీలుండొచ్చు, లేదా ఇంకొంచెం ముందు కన్నా కొంతమందికి వీలుండొచ్చు, లేదా ఈ సమయం అయితేనే కరెక్ట్ లేండి. ఓకే సార్. పర్ఫెక్ట్ గా మనకు సెట్ అయింది కాబట్టి ఈ టైంలో చూడండి, ఇంకో 4 days మనకు అవకాశం ఉందా? వేరే ఏదైనా బుక్ ప్లాన్ ఉందా? తెలియదు సార్, ఇప్పుడు ఒకసారి వంశీని అడగాలి అట్లా. వంశీ సార్తో మాట్లాడండి.
అదే ఇంకో రేపు ఇంకో 4 days రేపు అప్డేట్ పడుతుంది చేస్తాను సార్ కాబట్టి మీకు. మీరు నాకు ఈ విషయం చెప్పండి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యాన స్థితిలోకి వెళ్ళండి. మరొక్కసారి ఈ వీడియోని మరొక్కసారి దీన్ని గమనిస్తూ ఉండండి. దీన్ని బాగా పుస్తకాన్ని అధ్యయనం చేయండి. వీడియోలో చెప్పబడ్డ విషయాలు కూడా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా చూడండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందించినటువంటి సప్తఋషి మండలి వారికి దివ్య చైతన్య రూపంలో నా ద్వారా చెప్పబడుతున్నటువంటి ప్రేమ మాధుర్యానికి తన చైతన్యాన్ని జోడించి నాకు సహకరిస్తున్నటువంటి లేదా నా తోడుగా ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ గురువు గారికి, అలాగే ఎప్పుడూ నాతో వెన్నంటి ఉండే నా రామ్తాకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సెషన్కు వచ్చిన మీ అందరికీ కూడా స్నేహపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, తిరిగి మార్నింగ్ 2:30 కలుసుకుందాం. సెషన్ ఎండ్ చేస్తున్నాను.